హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తగా చాలా టేస్టీగా టమోటా కొబ్బరిచారు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే బాగా మాగినటువంటి 4 టమోటాలని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కడిగేసేసి 2 ఒప్పులుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక పెనంలోకి నేను 3 కప్పులన్నీ నీళ్లు వేసి ఆ నీళ్ళల్లోకే కట్ చేసినటువంటి టమోటా ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టిండానండి. ఈ టమోటా ముక్కల్లోకే 2 పచ్చిమిర్చి తుంచి వేసిండాను, 1 టీ స్పూన్ మిరియాలు వేసిండానండి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసిండాను, 10 దాకా వెల్లుల్లి రెమ్మలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి. చిన్న నిమ్మపండు అంత సైజులో చింతపండు కడిగేసేసి వేసిండాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి 1/4 టీ స్పూన్ అంత పసుపేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో టమోటాలు ఉడికినాయా లేదా అని చెక్ చేస్తూ ఉండాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, టమోటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు టమోటాలు సపరేట్గా నీళ్ళని సపరేట్గా వడగట్టుకుందామండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ నీళ్లను పక్కన పెట్టేద్దామండి. ఈ టమోటా పైన ఉన్నటువంటి తోలును తీసేసేసి ఈ టమోటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండాను, 1/2 కప్ అన్ని చన్నీళ్ళు వేసిండానండి. మీరు కావాలనుకుంటే టమోటా ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం టమోటాలు ఉడికిచ్చాం కదండి, అదే పెనం పెట్టిండాను. పెనంలోకి 3 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండాను, 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి, 10 దాకా వెల్లుల్లి రెమ్మల్ని స్కిన్ రిమూవ్ చేసి కచ్చా పచ్చగా దంచి వేసిండానండి, కొద్దిగా కరివేపాకు వేసిండానండి, 4-5 ఎండుమిర్చిని తుంచుకొని వేసిండాను. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి, 1 టీ స్పూన్ అంతా కారపొడి వేసిండాను, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను, 1/4 టీ స్పూన్ అంతా ఇంగు వేసిండానండి. కారపొడి టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మనం దీంట్లో పచ్చిమిర్చి వేసిండాము, మిరియాలు కూడా వేసిండాము. ఈ మిశ్రమాన్ని 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసినటువంటి టమోటా కొబ్బరి పేస్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేసి మనం ముందుగా టమోటాలు వంచినప్పుడు నీళ్లు తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళని దీంట్లో వేసి మళ్ళీ 1/2 లీటర్ అన్ని నీళ్లు వేసిండాను, మొత్తం 3/4 లీటర్ అన్ని నీళ్లు వేసిండానండి. నీళ్లు రసం పల్చగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి చూసుకొని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను సాల్ట్ వేసిండానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంతో కానీ సంగటితో కానీ ఇడ్లీ దోశతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రసం తాగేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.